హల్లెలూయా. అలాగని అస్సలు బయటికి రాకుండా ఉండొద్దు. అదే సార్ మీరు చెప్పారు కదా, అందుకే మేము ప్రార్థన కూడా రాలేదు అని చెప్పొద్దు. ఏం చెప్పాను నేనంటే, అదే సార్ మీరు ఎండకు రావద్దు అన్నారు కదని, మంది కొంచెం ముందుగానే ప్రారంభించుకొని తొందరగానే ముగిస్తాను. ఈరోజు కూడా 12 లోపలే మీరు చక్కగా వెళ్ళిపోవచ్చు. ప్రభుచితం అయితే వచ్చే వారం మనకు ఆశ్రమం వస్తుంది. రేపు ఈస్టర్ పండుగ, యేసు ప్రభు వారు తిరిగి లేచిన దినం. ఆ రోజు ఏదైనా కార్యక్రమాలు ఇక్కడ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాం. ఈరోజు యాక్చువల్గా ఈ బల్లారాధనలో భోజనాలు ఏర్పాటు చేయాలి, కానీ రేపు ఈస్టర్ ఉంది కనుక దానికి కేటాయిద్దామని అనుకుంటా ఉన్నాం. ఈరోజు ప్రత్యేకమైనటువంటి ప్రార్థనా కూడిక. హల్లెలూయా. ఆదివారం మాత్రమే కాదు, ఇది మట్టల ఆదివారం. చెప్పండి, ఏ ఆదివారం? మట్టల ఆదివారం అంటే పామ్ సండే అంటారు. యేసు ప్రభు వారిని శుక్రవారం రోజు సిలివేస్తున్నటువంటి ఆ ఆదివారం, ముందు ఆదివారం రోజు యేసయ్య ఒక గార్ధబముని ఎక్కి, గాడిదని ఎక్కి ఆ ఊర్లో ప్రవేశించినప్పుడు అనేక మంది హోసన్నా హోసన్నా జయము జయమంటూ మట్టలు అందిస్తూ వచ్చారు, బట్టలు కింద పరుస్తూ వచ్చారు. ఆ సంతోషంలో సాగినటువంటి ఆదివారమే ఈ ఆదివారం. అలాగని ఏదో మనం పండగ క్రైస్తవుల మాదిరిగా ఆదివారం మట్టలు పట్టుకొని లేదంటే బట్టలు పట్టుకొని ఆ రోజు వరకు తిరిగేసి అయిపోయేది కాదు. వాస్తవంగా క్రైస్తవత్వం అంటే ప్రతిరోజు చేసేటువంటి ఒక అనుభవం, దేవునితో ప్రతి అనుబంధం, ప్రతిరోజు ఉన్న అనుబంధం. అయితే యేసు ప్రభు, నేను అనుకుంటానంటే ఇది విజయోత్సవం. ఆయన మరణానికి ముందు రోజు జరిగినటువంటి మొదటి ఆదివారం జరిగిన కార్యక్రమం అది. శుక్రవారం రోజు ఆయన సిలువ వేశారు. మీ అందరికీ తెలుసు, యేసు ప్రభు వారిని సిలువ వేసిన విధానం చూసినప్పుడు ఆయన పడిన బాధలంట, ప్రపంచంలో ఉన్న బాధలన్నీ తీసుకొచ్చి ఆ దగ్గర పోస్తే ఆ బాధలు కాదంట. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, ఒక్కొక్కరికి మైక్ ఇచ్చి మీకు నీ బాధలు చెప్పమ్మా అంటే చాలా ఎక్కువగా చెప్తాం. నాకున్న బాధలు ఈ ప్రపంచంలో ఎవరికి లేవు, నేను ఒక్కడనే భరిస్తాను అన్నట్లుగా మనం చెప్తాం. కానీ యేసు ప్రభు వారు పడినటువంటి బాధ, కష్టం, వేదన ఎలాంటిదంటే ఈ ప్రపంచంలో ఎవరు కూడా పర్లేదు అలాంటి బాధని. హల్లెలూయా. అంత బాధను ఆయన అనుభవించాడు, అంత వేదన గుండా వెళ్ళాడు. కాబట్టి ఆ శుక్రవారం రోజు కంటే ముందు జరిగిన కార్యక్రమం ఏంటంటే ఇదే, ఈ యొక్క పామ్ సండే లేదా మట్టల ఆదివారం. ఏంటి ఈ యొక్క మట్టల ఆదివారం యొక్క పరిస్థితి అని మనం కాస్త చూడకపోయే ముందు యేసు ప్రభు యొక్క సిలువ గురించి కూడా మనం కొద్దిగా తెలుసుకుందాం. ఎందుకంటే శుక్రవారం ఇక్కడ జరగదు కనుక, ఇంకా ఆదివారం అంటే ఆరాధన. ఆ రోజు ఈస్టర్ పండుగ, యేసు ప్రభు వారు తిరిగి లేచినటువంటి దినం ఆదివారం. శుక్రవారం రోజు యేసు ప్రభు వారు మరణానికి ఆయన అప్పగించుకున్నప్పుడు సిలువలో ఆయన కోసం చచ్చిపోవడానికి ఇష్టపడే వాళ్ళు ఎవరు లేరు. యేసు ప్రభు వారు నీ కొరకు నా కొరకు చనిపోవడానికి ఇష్టపడ్డాడు. చూడండి, ఇక్కడ దేవుని వాక్యంలో మనం గమనిస్తే మార్కు సువార్త, మత్తయి సువార్తలో కూడా ఈ విషయాలు కనిపిస్తాయి. నేను చదువుతాను, కాస్త మీరు ధ్యానించండి. మార్కు సువార్త 11వ అధ్యాయం 11వ చెబుదాం ఒకసారి. హల్లెలూయా. మార్కు సువార్త 11వ అధ్యాయం కొన్ని వచనాలు నేను చదువుతూ వస్తాను, మీరు జాగ్రత్తగా వినండి. మొదటి నుంచి కొన్ని వచనాలు నేను చదువుతూ వస్తున్నాను, మీరు చూడండి. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవ కొండ దగ్గరనున్న బెత్ఫగే బేతనియ అను గ్రామునకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో 2 చూచి, మీ ఎదుటినున్న గ్రామునకు వెళ్ళిడి, అందులో మీరు ప్రవేశించగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును. దాని మీద ఏ మనుషులను ఎప్పుడునూ కూర్చుండలేదు. దాన్ని విప్పి తోలుకొని రండి. ఎవడైనాను మీరెందుకు ఇలాగ చేయుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువుకు కావలసినదని చెప్పుడి. తక్షణమే అతడు దాన్ని ఇక్కడికి తోలుకొని పంపునని చెప్పి వారిని పంపెను.
వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట వాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడెను. దాన్ని విప్పుచుండగా అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు, మీరేమి చేయుచున్నారు, గాడిద పిల్లని ఎందుకు విప్పుచున్నారు అని వారిని అడిగిరి. అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి. వారు ఆ గాడిద పిల్లని యేసునద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపైన వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. అనేకులు తమ బట్టలు దారి పొడవునా పరిచిరి, కొందరు తాము పొలములో నరికిన కొమ్మలను పరిచిరి. మరియు ముందు వెళ్ళుచుండు వారందరూ, వెనుకకు వచ్చు వారందరూ, జయము ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడుగాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడుగాక, సర్వోన్నతమైన స్థలములో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయంలో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూచి సాయంకాలం అయినందున 12 మందితో కూడా బేతనియకు వెళ్ళెను. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, మీ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. హల్లెలూయా. మట్టల ఆదివారం, ఈరోజు మట్టల ఆదివారం. ఏంటి ప్రియదేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు శిష్యులను పిలిచి ఒక మాట చెప్పాడు. అయ్యా, మీ ఎదుట ఉన్నటువంటి గ్రామంలోకి వెళ్ళండి, మీ ఎదురుగా ఉన్న గ్రామంలోకి వెళ్ళండి. అక్కడ ఒక గాడిద పిల్ల కట్టబడి ఉంటుంది. గాడిద పిల్ల ఉంటుంది అని ఇంకో చోట ఉంటుంది. గాడిద పిల్ల కట్టబడి ఉంటుంది. దాన్ని ఏం చేస్తారంటే మీరు విప్పుకొని రండి. మీరు విప్పుతున్నప్పుడు ఆ ఊర్లో వాళ్ళ మనుషులు వచ్చి అడుగుతారు, ఏమని, హలో హలో ఎందుకంటే ఆ గాడిద విప్పుతున్నారని మిమ్మల్ని అడుగుతారు వాళ్ళు. మీరు అడిగితే ఏం చెప్తారంటే, ఇది ప్రభువుకు కావాలని మీరు చెప్పండి. అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు వదిలిపెట్టి సరే పోనిస్తారు మిమ్మల్ని అని చెప్పాడు. వీళ్ళు అదే విధంగా వెలిచి గాడిద పిల్లను విప్పుతా ఉన్నారు. కట్టబడి ఉన్న గాడిద పిల్లను చూశారు. దాన్ని విప్పుతుంటే ఆ ఊర్లో వాళ్ళు వచ్చి అడిగారు, హలో బ్రదర్, ఎందుకు గాడిద పిల్లని విప్పుతున్నారు మీరు, దాని దాన్ని ఉండొచ్చు కదా అంటే వాళ్ళు అన్నారు, ఇది ప్రభువు కావాలి అని చెప్పారు. ఎప్పుడైతే ఆ మాట వాళ్ళు వినగానే ఆ గాడిద పిల్లని పానిచ్చారు. వాళ్ళు ఆ గాడిద పిల్లని తీసుకొచ్చి యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. హల్లెలూయా. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే చాలా రకాలైనటువంటి జంతువులు మనం చూస్తాం. వాటిల్లో పనికిరాని నీచమైన వెలివేయబడినటువంటి జంతువు ఏదంటే గాడిద. మన ఊర్లో పిల్లలను కూడా ఏమంటామంటే, కొద్దిగా లేట్ చేస్తే ఏదైనా ఇబ్బంది చేస్తే ఏమంటాం, ఏమరా అప్పుడు దాకా ఏం చేస్తుండేవు అంటాం. అంటావా, ఇప్పుడు దాకా ఏం చేస్తుండేవు, గాడిదలు మేపుతుండేవా అంటాం. అంటే గాడిదలు మేపడం అనేది చాలా తక్కువ పని. అది బాతులు మేపే వాళ్ళని చూసాం మనం, పందులు మేపే వాళ్ళని కూడా చూసాం, గొర్రెలు మేపే వాళ్ళని చూసాం, గాడిదలు మేపే వాళ్ళని చూసారు మీరు ఎవరైనా? చూసారా లేదా? గాడిదలు పెద్దగా మేప వాటిని వదిలేస్తూ ఉంటారు. చాలా అంటే గాడిద అంటే మనకేంటంటే వెలివేయబడిన జంతువు, అది పనికిరాని జంతువు, అది నీచమైన జంతువు అని మనం అనుకుంటా ఉంటాం. కానీ ఏదైతే వెలివేయబడిందో పనికిరాదో దాన్ని ప్రభు కోరుకున్నాడు. ఇక్కడ చాలా మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ లోకానికి అర్థం కాని ప్రభు ఏంటంటే, ప్రభు కదైనా మీ దేవుడు గొప్ప దేవుడు కదా, గొప్ప దేవుడు, ఆకాశ మహాకాశములో పట్టజాలని గొప్ప దేవుడు కదా మీ దేవుడు. గుర్రం వేసుకొని రావచ్చు కదా, పులి మీద రావచ్చు కదా, దున్నపోతునికైనా రావచ్చు కదా, కనీసం సంసన వేసుకోనో పాము మీదో లేకపోతే చిలక మీదో లేకపోతే ఇంకొక రకరకాల జంతువులు ఉన్నాయి కదండి, గొర్రె మీదో, వీటి మీద రావచ్చు కదా, పొట్టేల మీద రావచ్చు కదా, జింక మీద రావచ్చు కదా. అంటే మన దేవుడు ఎలా వచ్చాడంటే గార్ధబం మీద, అంటే గాడిద మీద వస్తున్నాడంట. హల్లెలూయా. జనాలకు అర్థం కానిది ఏంటంటే, వీళ్ళ దేవుడు గొప్ప దేవుడు అని చెప్తారు. వీళ్ళు దేవుడు కనీసం సింహం వేసుకొని వస్తే డకచక 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 అంటే వస్తే అంత బాగుంటుంది. కానీ ఆయన సింహం మీద రాలా, పులి మీద రాలా, అట్లీస్ట్ దున్నపోతు మీద రావచ్చు కదా, రాలా. ఏంటి ఎద్దుల మీద రావచ్చు కదా, కాలే కట్టులతో ఆ మధ్య బాహుబలిలో వచ్చినట్టు రావచ్చు కదా, రాలాయన. ఆయన ఎలా సాత్వికుడై, వాక్యం అంటే దేవుడు అంట సాత్వికుడై గార్ధబం మీద వచ్చాడని అంటది. హల్లెలూయా. ఈ లోకానికి ఏ జంతువు అయితే పనికి రాదో, ఏ జంతువునైతే వదిలివేశారో వెలివేశారో ఆ జంతువు మీద దేవుడు ఎక్కొస్తున్నాడు.
దీన్ని బట్టి మనకేం అర్థం అవ్వాలంటే దేవుడు ఎవరంటే మన దేవుడు వెలివేయబడినటువంటి వారిని, త్రోసివేయబడినటువంటి వారిని, పనికిరైనటువంటి వారిని, నీచులైనటువంటి వారిని సమకూర్చే దేవుడు, వారితో ఉండటానికి ఇష్టపడే దేవుడు ఆయన. మొత్తానికి వాళ్ళు గాడిదని చెప్తే వీళ్ళు వచ్చి అడిగారు, గాడిదని ఎందుకు చెప్తున్నారా అని. అది కట్టబడి ఉందని వాక్యంలో ఉంది. ఎలా ఉందంటే చెప్పండి, ఎలా ఉందంట? కట్టేశారు దాన్ని. ఈ లోకంలో చాలా మంది కట్టబడి ఉంటారు. కొంతమంది కులం అనే కట్ల మధ్య ఉంటారు, కొంతమంది మతం అనే కట్ల మధ్య ఉంటారు, కొంతమంది ప్రాంతం అనే కట్ల మధ్య ఉంటారు, కొంతమంది సాతాను అంధకార క్రియల చేత కట్టబడిపోయి ఉంటారు, రకరకాల కట్ల చేత కట్టబడి ఉంటారు. మన ప్రభు అన్నాడు, ముందు ఆ కట్లు విప్పండి అన్నాడు. హల్లెలూయా. ఆ కట్లు కట్టుకొని ఉండవేంట్రా బాబు, ఈ కట్లలోంచి బయటికి రా, ఈ బానిసత్వంలోంచి బయటికి రా, ఈ అపవిత్రతలోంచి బయటికి రా, ఈ దుర్మార్గతలో నుంచి బయటికి రా, ఈ భయంకరమైన స్థితిలో నుంచి బయటికి రా. వాడు రాలేక కట్టబడి ఉంటే వీళ్ళు వెళ్ళి విప్పుతుంటే పక్కన వాళ్ళు వచ్చి అంటారు, ఎందుకు విప్పుతున్నారు అంటాడు. హల్లెలూయా. ఇప్పుడు తాగుబోతాడు, తాగితే తిరగతాను అనుకోండి, ఎవడైనా అడుగుతాడా? ఎందుకురా రే, ఎందుకు తాగుతాను అంటారా? వాడు తాగిపోతే ఆపిచ్చేసి బైబిల్ పట్టుకొని తీసుకొస్తాం అనుకోండి, ఎడకు తీసుకుపోతాం అంటారు. హల్లెలూయా. మన దేవుడు ఎవరంటే ఆ కట్టబడిన గాడిద పిల్ల యొక్క కట్లు విప్పుతా ఉన్నారండి శిష్యులు. విప్పిన తర్వాత దాన్ని యేసు ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చారు. హల్లెలూయా. యేసు ప్రభుకి ఎవరు కావాలి అంటే కట్టబడినటువంటి వాటిని విప్పడానికి వచ్చానని వాక్యంలో ఉంటుంది. యెషయా గ్రంథం 42:6 ఏముంటుంది అంటే, ఆయన ఎందుకు వచ్చాడంటే కట్టబడినటువంటి వారిని, బంధించబడినటువంటి వారిని వెలుపులకు తెచ్చుటకు యెహోవానగు నేనే నీ చేయి పట్టుకొని ఉన్నానని వాక్యంలో ఉంటుంది. కట్టబడినటువంటి గాడిద పిల్లని తీసుకొచ్చారు. యేసు ప్రభు దాని మీదకి వస్తే వాళ్ళు గుడ్డలు భరిస్తే దాని మీద ఆయన ఎక్కాడు. హల్లెలూయా. దేని మీద ఎక్కాడు ఆయన? గాడిద మీద ఎక్కాడు. ఆయన గాడిద మీద ఎక్కగానే ఊర్లో వాళ్ళందరూ ఏం చేస్తారు తెలుసా, దాని పొడుగున, దారి పొడుగున బట్టలు పరిచారంట. అది ఇప్పుడు కింద నడవట్లేదండి, మట్టల మీద బట్టల మీద నడిచిపోతుంది. కొంతమంది చాలల్లో పొలాల్లో పండినటువంటి వాటిని తీసుకొచ్చి వాటికి నోటికి అందించారని వాక్యంలో ఉంది. హల్లెలూయా. వాళ్ళకి ఏదైతే ఉందో దాన్ని నోటికి అందిస్తూ వచ్చారు, ప్రార్థన చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు. జయము జయము సర్వోన్నత దేవుని సన్నిధిలో దేవునికి స్తోత్రం స్తోత్రం, హోసన్నా 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 అని పాటలు పాడుతున్నారు. జయము 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 అని. ఇప్పుడు గాడిద మీద యేసు ప్రభు వారు ఎక్కారు. ఆయన వెళ్ళుచూ ఉండగానే అనేక మంది ఆయనకి జయ స్తోత్రాలు అందిస్తూ వచ్చారు. నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఇక్కడ గాడిద యొక్క లైఫ్ గురించి మాట్లాడాలనుకుంటా ఉన్నా. యేసు ప్రభు వారు ఎప్పుడైతే గాడిద ఎక్కాడో గాడిదకి ఏమొచ్చిందంట? ఘనత వచ్చింది, విలువ వచ్చింది. హల్లెలూయా. అంతకు ముందు దానికి అన్నం పెట్టేవాడే లేడు. అసలు గాడిదలు మా ఊర్లో ఉంటూ రానిచ్చేవాళ్ళు కాదు. అది అరిస్తే ఏదో అవుతుందని గాడిదని తరివేసేవాళ్ళు. గాడిదని ఎవరు రానివ్వరు అనమాట. మా ఊర్లో మీకు తెలుసు కదా, ఉప్పు కొట్టారులో ఉప్పు మోసుకోవడానికి ఆ రోజుల్లో గాడిదలు ఉపయోగించేవాళ్ళు. ఈ లారీలు, ట్రాక్టర్లు ఆ బురదలు వెళ్ళి వచ్చేవి కాదు, ఇరుక్కోపోతాయి అనమాట. అందుకని గాడిదలన్నీ వెళ్ళి ఉప్పు మూటలు వేసుకొని వరుసగా వస్తుండేవి అనమాట. మేము దూరం నుంచి చూసేవాళ్ళం అప్పట్లో. ఎప్పుడైతే గాడిద మీదకి యేసు ప్రభు వారు ఎక్కారో గాడిద కింద నడవట్లా, ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది? బట్టల మీద నడుస్తూ ఉంది. ఎవరైనా తీసుకొచ్చింది ఏం చేస్తారంటే గాడిదకి నోట్లో పెడుతున్నారు. అసలు పెట్టేవాడే లేడు. కారణం చెప్పంటారా? యేసై ఎప్పుడైతే గాడిద మీదకి ఎక్కాడో గాడిదకి విలువ వచ్చింది. ఎప్పుడైతే గాడిద యేసైను మోస్తా ఉందో గాడిదకి విలువ వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకప్పుడు మనం కట్టబడి ఉన్నాం. పాపం చేత, అంధకారం చేత కట్టబడినటువంటి మనల్ని ప్రభు విడిపించాడు. మనకై మనం విడిపించబడలా. ఎవరో దేవుని వాక్యాన్ని మనకు చెప్పారు, ఎవరో సువార్త చెప్పారు, ఎవరో ప్రకటన చేశారు, యేసు ప్రభు గురించి చెప్పారు కాబట్టి మనం దేవుణ్ణి నమ్ముకున్నాం. ఏదో మన తెలివితేటలను బట్టి మనం దేవుణ్ణి నమ్ముకోవాలి. కొంతమంది అంటారు నేను దేవుణ్ణి కనుక్కున్నాను అని. నువ్వు కనుక్కోవడం కాదు, ఎవరో చెప్పారు, నీకు ప్రభు గురించి చెప్పారు, నీకు తెలిసినా తెలియకపోయినా ఒక మార్గంలోకి నడిపించారు నిన్ను. నన్నైతే నేను కాలేజీలో ఉన్న ఒక అతను తీసుకోపోయే చర్చికి ప్రార్థన పోదామంటే నేను ఇష్టపడలేదనమాట. నాకు ఇష్టం లేదు, ఇవ్వ కూడా పిలవడానికి. అది మొత్తానికి చిన్నగా నడిపి ఎంతమంది ప్రార్థన చేశారో నా కోసం, నీ కోసం ఎంతమంది ప్రార్థన చేశారో.
ఈరోజు దేవుని మందిరంలో కూర్చొని మనం ఆరాధిస్తున్నామంటే మన తెలివితేటలు కాదు, మన వెనక ఎంతో మంది మన కోసం ప్రార్థన చేశారు. హల్లెలూయా. మన కోసం ఎంతో మంది ప్రయాసపడ్డారు. ఎప్పుడైతే గాడిద యేసు ప్రభు దగ్గరికి వచ్చిందో, యేసు ప్రభు గాడిద మీద ఎక్కాడు. ఇప్పుడు గాడిద పోతున్నప్పుడు గాడిద కింద నడవట్లేదు, అంతా మట్ల మీద పట్ల మీద నడుస్తుంది. హల్లెలూయా. ఎవరైనా తీసుకొచ్చి గాడిదకు నోట్లో పెడుతున్నారు. ప్రశాంతంగా తిని వెళుతూ ఉంది. అందరూ జయ స్తోత్రాలు పలుకుతూ ఉన్నారు యేసయ్యకు. గాడిదకు కూడా విలువ వచ్చింది. హల్లెలూయా. మీరు గమనించండి, ఎప్పుడైతే మనం యేసు ప్రభువును మోస్తామో మనకు విలువ వస్తుంది. యేసయ్యను మోసే గాడిదగా మనం ఉంటామో మనకు విలువ వస్తుంది. యేసన్న గారు అంటారు, ఈ గాడిదకి విలువ యేసయ్యను మోసాను కాబట్టి వచ్చింది అన్నాడు. హల్లెలూయా. ఒకప్పుడు నేను గాడిద లాంటి వాడిని. మనం కూడా అలాంటి వారమే ప్రియదేవుని బిడ్డలారా. ఆయన గొప్ప దైవజనుడు కనుక ఆయన తగ్గించుకోగలిగటానికి ఇష్టపడ్డాడు. ఎప్పుడైతే యేసు ప్రభువును మనం మోస్తూ వస్తామో, ఆయన భారం మనం మోస్తూ వస్తామో, మన జీవితాల్లో సమస్తం ఆయన ఇస్తాడు. చాలా మంది ఆయన భారం మోయడానికి ఇష్టపడరు, ఆయన మోయడానికి ఇష్టపడరు. ఆయన బిడ్డని చెప్పుకోవడానికి కూడా కొంతమందికి ఇష్టం ఉండదు అనమాట. ఎప్పుడైతే గాడిద యేసయ్యను మోస్తా ఉందో దానికి అన్ని నోట్లో పెడుతున్నారు. హల్లెలూయా. దాన్ని విలువ వచ్చిన దానికి దాన్ని అందరూ హ్యాపీగా సంతోషంతో చూస్తూ ఉన్నారు దాన్ని. కారణం ఒకటే, యేసు ప్రభు తన పైన ఉన్నాడు. మీరు గమనించండి ప్రియదేవుని బిడ్డలారా, ఎప్పుడైతే యేసయ్య మన పైన ఉంటాడో, మనం యేసయ్యను మోస్తూ ఉంటామో అప్పుడు మనకు విలువ వస్తుంది. అప్పుడు మన ప్రతి పరిస్థితిని దేవుడు అనుకూలంగా మారుస్తూ వస్తాడు. యేసు ప్రభుని మొయ్యడం అంటే, ఒక ఆమెను మొన్న ఒకసారి మేము ప్రార్థనకని భోజనానికి సామాను కొంటా ఉంటే, సార్ రేపు మీరు మా ఊరికి రారా అనింది. ఎందుకమ్మా అన్న. అదే సార్ గుడ్ ఫ్రైడే కనింది, మాకు ప్రార్థన ఉంటుంది కదమ్మా అన్న. మేమంతా సిలువు లాగేస్తాం సార్ మా ఊర్లో అనింది. అవంట ఆ రోజు సిలువు లాగద్దంట. యేసు ప్రభు సిలువు లాగాడు కదా, అందుకని ఈమె నెత్తిని పెట్టుకొని లాగుద్దంట. అవేమనుకుంటుందంటే, పాపమో నేను సిలువు లాగితే భలే కష్టపడుతున్నాను దేవుడి కోసం. సిలువు అంటే అది కాదు, ఆయన భారం పోయడం అంటే అది కాదు. నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ అయినా ఆయన కొరకు కనిపెట్టుకో ఉండడం. ఇప్పుడు ఈ ప్రాంతం ఉందండి, చూస్తే ఎండ ఎక్కువ, కొన్నిసార్లు పనులు ఉండవు. ఇక్కడ ప్రభు కొరకు కనిపెట్టుకో ఉండాలి. పనులు వేరే ప్రాంతానికి వెళ్ళిపోతే పనులు ఉంటాయి అక్కడ. మా ప్రాంతంలోకి అయితే సమృద్ధిగానే ఉంటాయి. ఎటు చూసినా పచ్చగా ఉంటుంది, చల్లగా ఉంటుంది. ఇంకొంచెం విజయవాడ సైడ్ పోయి ఇంకా చల్లగా ఉంటుంది. ఎటు చూసినా నీళ్లు ఉంటాయి. నెల్లూరు పోతే ఇంకా నీళ్లు సమృద్ధిగా ఉంటాయి. ఏదో ఒక పని చేసుకుని బ్రతకొచ్చు. కానీ అది కాదనమాట. భారం మోసుకొని ప్రభు కొరకు ఓ నిష్ఠతో, నియమంతో కొంతమందినైనా ప్రభువులోకి నడిపించాలని ఆయన కొరకు స్థిర నివాసముగా ఉంటారు చూసారా, వాళ్ళని దేవుడు అంటాడు భారం మోసేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడైతే యేసు ప్రభుని మోస్తా ఉందో, సిలువ అంటే ఆమె సిలువ ఆ రోజు లాగడం కాదు, ఆ రోజు లాగడం మళ్ళా వచ్చే సంవత్సరం లాగడం కాదు. అది కాదు భారం అంటే. భారం అంటే ఏంటంటే, ప్రభు ఏ పరిస్థితుల గుండా మనం నడిపిస్తున్నా, కష్టాల్లో నడిపిస్తున్నా, ఇబ్బందులు నడిపిస్తున్నా, ఇరుకుల్లో నడిపిస్తున్నా, కరెంట్ ఉన్నా కరెంట్ లేకపోయినా, వర్షమైనా వర్షం లేకపోయినా, ఎండాకాలమైనా వానాకాలమైనా, అన్ని పరిస్థితులు ఒక రకంగా ఉండపోయినా, వ్యతిరేకంగా ఉన్న మనుషులున్నా మనుషులు లేకపోయినా, మనం ఒక్కరమే ప్రభు కొరకు భారం పోయడం అనేది దేవుని యొక్క చిత్తం. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు మోస్తావో నీకు విలువ వస్తుంది. నేను ఈ సంఘాన్ని బట్టి నేను ఎంతగా సంతోషిస్తూ ఉంటా. ఎందుకంటే ఈ సంఘంలోకి వచ్చినప్పుడల్లా, నేను గోగులపల్లిలో ప్రారంభించినప్పుడు ఎలా ఉందో అలా ఉంటుంది అనమాట. ఇప్పుడు అన్ననాయి మీరు కొద్దిమంది ఉన్నారు, డ్రమ్ము కొట్టే వాళ్ళు ఉన్నారు, వాక్యాలు పెట్టడానికి ఉన్నారు, పాటలు పాడడానికి మీరు ఉన్నారు, పోయేటప్పుడు మంచిగా ఇవ్వడానికి, భోజనం పెట్టడానికి మీరు ఉన్నారు. కానీ గోగులపల్లి ప్రారంభించినప్పుడు ఎవరూ లేరు. కనీసం వాటర్ ఇచ్చేవాళ్ళు కూడా లేరు, మైక్ లేదు, ఫ్యాన్ లేదు, పట్లు కూడా లేవు, డ్రమ్ము కొట్టే వాళ్ళు కూడా లేరు. నేనే డ్రమ్ము కొట్టుకోవాలా, అంతా నేనే చేసుకోవాలా. వాళ్ళు వచ్చేది 4-2 పిల్లకాయలు వస్తే వాళ్ళు 100 సార్లు తిరిగేవాళ్ళు చర్చిలోకి, లోపలికి బయటికి. ఎక్కడే పావులు ఉన్నాయో ఏమున్నాయో నాకు అది భయపడేవాడిని. కానీ అప్పటి నుంచి భారం మోస్తూనే వచ్చాం. ప్రభువా ఇది మీరు ఇచ్చినది నాయన అని. హల్లెలూయా. ఈరోజు మీరు చూస్తున్న ఎంత ఆశీర్వాదం చూస్తారు అక్కడ. హల్లెలూయా. ఎంత ఆశీర్వాదం చూస్తూ ఉన్నారు. ఎందుకంటే భారం మోసే పరిస్థితి నీకు ఉండాలా, కష్టపడేటువంటి పరిస్థితి ఉండాలా, నష్టమైనా కష్టమైనా ప్రభు కొరకు నువ్వు మోసే వ్యక్తిగా ఉండాలా. గాడిద యేసు ప్రభువును మోస్తా వచ్చింది. హల్లెలూయా. ఎన్ని గాడిదలు ఉన్నాయండి? ఆ గాడిదే మోస్తా. అది గాడిద పిల్లని రాయబడింది.
ఆ గాడిద యేసయ్యను మోస్తూ వచ్చింది. మిగతా గాడిదలన్నీ ఊరు బయట ఉన్నాయి, ఈ గాడిద మాత్రం ఇంట్లో ఉంది, ఊర్లో ఉంది. ఈరోజు మేము అక్కడప్పటికి వెళ్తా ఉన్నప్పుడు ఎంత ఆనందం వస్తామో. నేను మా కృపా ఆశీర్వాదం గుంటూరుకి వెళ్తా ఉన్నాం. వాళ్ళు వెళ్తే వాళ్ళు ఏసీ బస్సు బుక్ చేశారు. అసలు మేము ఎవరం, అసలు వాళ్ళకి ఎవరు తెలియదు. ఏసీ బస్సు ఎక్కంగానే కూర్చోగానే ఏసీ ఫుల్గా చల్లగా ఉంది. 2 గంటల 3 గంటలప్పుడు వాళ్ళు రావడంగానే వాటర్ బాటిల్ ఇచ్చారు. ఏందబ్బా వీళ్ళు వాటర్ బాటిల్ ఇచ్చారు, వాటర్ తాగితే. కొద్దిసేపు తర్వాత ద్రాక్ష ఇచ్చారు, డబ్బాలు, ఆయనకు ఒక డబ్బా, నాకు ఒక డబ్బా. ఎంత సంతోషం. ఎవరం మేము? ఒకటి యేసు ప్రభుని మోస్తున్న గాడిదలం. హల్లెలూయా చెప్పండి. ఎవరమే? యేసు ప్రభుని మోసే గాడిదలు అయితే నీకు అన్నీ వస్తాయి. తీరా ఎవర్రా వీళ్ళందరూ చూస్తే వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ అంట మొత్తం. హల్లెలూయా. అసలు పోలీసులు అంటే మనకు భయం. డిపార్ట్మెంట్ అంతా మా బస్సులోనే ఉన్నారు వాళ్ళంతా. సార్ మీకేమైనా ఇబ్బంది అయితే చెప్పండి సార్, మేమంతా వచ్చేస్తాం ప్రార్థనకి, మమ్మల్ని కూడా పెడతాం సార్ ప్రార్థనకి, మా నెంబర్ తీసుకోండి సార్, మేము వస్తాం సార్, ఆ మీటింగ్లు పెడతాం సార్ అంటున్నారు వాళ్ళు. హల్లెలూయా. ఒకసారి బక్సింగ్ గారు ట్రైన్లో వెళ్తా ఉన్నాడంట. ఆయన ట్రైన్లో వెళ్తా ఉంటే ఆ రోజు ఎందుకో ట్రైన్ ఆగిపోయింది అనమాట. సరే పట్టాల మీద ఆగిపోయింది, అది ట్రాక్ మీద. సరే ఆదివారం ఆ రోజు, సరే ప్రార్థన చేసుకుందాము అని కిందకి వెళ్ళి ఒక ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకుంటా ఉంటే వాళ్ళల్లో కలిసి ఒక 10 మంది వచ్చారు. సార్ మీరు ప్రార్థన పొడిగిస్తున్నారు, ట్రైన్ వెళ్ళిపోద్దేమో అన్నాడంట. బక్సింగ్ గారు లేచి, ట్రైన్ ఎట్ట వెళ్ళిపోద్దురా, ఇదిగో గార్డు మోకరించున్నాడు, డ్రైవర్ ఎడ మోకరించున్నాడు, ట్రైన్ ఎట్ట పోద్ది అన్నాడంట. హల్లెలూయా. ఎవరంట? గార్డు. ట్రైన్ గార్డు ఇక్కడ ఉన్నాడు, ట్రైన్ యొక్క డ్రైవర్ ఇక్కడ ఉన్నాడు. ఇంకా ట్రైన్ ఎట్ట పోద్ది? తోలేదేవో ఈయన, సిగ్నల్ ఇచ్చేదేవో ఈయన. అంటే దేవుడు చూడండి, తన బిడ్డలు ఎక్కడికైతే వస్తే అందరిని ఇక్కడికి నడిపిస్తాడు. మేము బస్ ఎక్కగానే ఏదో పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఇక్కడ ఉంది, మనకి ఇంకేం దిగులు. కొద్ది దూరం మీద మళ్ళా టీ అన్నారు, అంతా బిస్కెట్స్ అన్నారు. ఎంత చక్కగా చూసు. కారణం ఒకటే, యేసయ్యను మోస్తుంటే దేవుడు మన ప్రతి పరిస్థితిని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. హల్లెలూయా. ప్రతి స్థితిని మారుస్తాడు. ఈ విషయం చాలా మందికి అర్థం కావట్లేదు. సమస్య ఏంటంటే చాలా మందికి అర్థం కావట్లేదు. చిన్న శ్రమలు వచ్చినా, చిన్న కష్టం వచ్చినా, చిన్న ఇబ్బంది వచ్చినా, 2 రోజులు భోజనానికి లేకపోతే ఓ అని అల్లాడిపోయేటువంటి పరిస్థితుల మధ్య మనం ఉన్నామండి. ఎలా ఆశీర్వదించబడతారు మన కుటుంబాలంటే, ప్రభు కొరకు భరించే వ్యక్తిగా మనం ఉంటే, ప్రభు కొరకు మనం జీవించే వ్యక్తులుగా మనం ఉంటే, ప్రభు యొక్క శ్రమలు, శోధనలు, ఇబ్బందులు, నష్టము, కష్టము ఏదైనా ప్రభు కొరకు జీవించే వ్యక్తిగా నీవు ఉంటే నిన్ను దేవుడు మోస్తూ వస్తాడు. హల్లెలూయా. నీకు విలువిస్తాడు దేవుడు. నీ జీవితాన్ని మారుస్తాడు, నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఈ గాడిద ఎప్పుడైతే యేసు ప్రభువును మోస్తుందో గాడిదకు కూడా విలువ వచ్చింది. చుట్టుపక్కల వాళ్ళందరూ అంటారు, జయము జయము, హోసన్నా 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 అని. యేసు ప్రభు వారు ఆ తర్వాత మందిరంలోకి వెళ్ళాడండి. మందిరంలోకి వెళ్తే మందిరాన్ని ప్రక్షాళన చేశాడు. దేవుని యొక్క మందిరం చెడిపోయింది. అక్కడ దేవుని మందిరంలో వ్యాపారం చేస్తూ ఉన్నారు. గొవ్వలమ్మే వాళ్ళు ఈ రకరకాల వ్యాపారాలు చేస్తున్నారు. దేవుడు మందిరాన్ని ప్రత్యక్షపరిచాడు, దేవుడు ప్రక్షాళన చేశాడు. ఈ వ్యాపారం చేసే వాళ్ళందరూ తరివేశాడు. కొంతమంది దేవునితో వ్యాపారం చేయాలనుకుంటారు, దేవుడి పేరు చెప్పి ఏదైనా సంపాదించుకోవాలనుకుంటారు, దేవుడు చెప్పి ఏదో ఒకటి సాధించాలా, ఏదో ఒకటి సంపాదించుకోవాలనుకుంటారు. వ్యాపార బుద్ధి కొంతమందికి ఉంటుంది. హల్లెలూయా. సంపాదించుకోవాలని కొంతమంది అనుకుంటారు దేవుని పేరు చెప్పి, మోసం చేయాలనుకుంటారు కొంతమంది దేవుని పేరు చెప్పి. అట్లాంటి వాళ్ళందరినీ దేవుడు తరివేశాడు. మందిరంలో లేరు వాళ్ళు. దేవుని మందిరం, దేవుడు ఏమంటే పులిసిన పిండి కొంచెమైనా ఏం చేస్తుంది, మంచి పిండిని కూడా నాశనం చేస్తుంది. తోడు, ఇంత పాలు, ఇన్ని పాల్లో అంత తోడేసామనుకో, పెరుగు కొంచెం వేసామనుకో, పుల్ల మజ్జిగ ఏమవుతుంది ఉదయం కల్లా? పాలుగానే ఉంటాయా? పెరుగైపోద్ది. తోడు, కొంచెం తోడు. ఈ తోడు చాలా జాగ్రత్త, ఈ పులిసింది చాలా జాగ్రత్త. ఆ మధ్య ఒక పిల్లడు ఎంతసేపు చెప్పినా వాడు ఫ్రెండ్స్ అని వెళ్ళిపోతాడు. తోడు కావాలి నాకు, యూత్కు నాకు తోడు లేకపోతే అట్టని. ఆ తోడు ఏం చేస్తావు, ఒక రోజు వాడు రే చిన్నరా అంటే ఇంత పొడుగు జడేసుకొని, ఇంత పొడుగు కటింగ్ వేసుకొని పోరుగెత్తుకుంటూ వస్తాడట, డిఫరెంట్గా నడుస్తా. ఏమ్రా అంటే వాడి తోడు వాడిని జడిపేశాడు. హల్లెలూయా. కొంచెం పులిసిన పిండి మన జీవితాన్ని నాశనం చేస్తుంది ప్రియదేవుని బిడ్డలారా. కాబట్టి యేసు ప్రభువు ఆ రోజు దేవుని యొక్క మందిరాన్ని ప్రక్షాళన చేశాడు.
దేవుని మందిరంలో కొంతమంది ఉన్నారు, వాళ్ళు దేవుని మందిరాన్ని ఇబ్బంది పెడుతున్నారు, దేవుని సంఘాన్ని ఇబ్బంది పెడుతున్నారు, విశ్వాసులు ఇబ్బంది పరుస్తున్నారు, దేవుని నామానికి అవమానం చేస్తున్నారు. వాళ్ళ సొంత కార్యాల కొరకు దేవుణ్ణి ఉపయోగించుకోవాలనుకుంటున్నారు. కొంత వ్యాపారం చేస్తారు మందిరంలో. అట్లాంటి వాళ్ళందరూ దేవుడు ఏం చేస్తే తెలుసా, తరిమేశాడండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే గాడిద, వినండి, గాడిద యేసు ప్రభువును మోస్తుందో గాడిదకు విలువ వచ్చింది. ఈరోజు మేము ఎవరైనా సరే, ఈరోజు మనకు విలువ వచ్చిందంటే కేవలం దేవుని వల్లనే. హల్లెలూయా. నా మటుకు నాకైతే ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే కేవలం దేవుని వల్లనే. ఎన్నిసార్లు చెప్పినా నా చదువు విషయంలో కానీ నేను చాలా బలహీన, అసలు నాకు రాదు అసలు చదువు, కానీ చదువు వచ్చింది. చిన్న మందిరం ప్రారంభించాను, దేవుడు ఈరోజు ఆశీర్వదించాడు. ఎక్కడికి వెళ్ళినా ఒక విలువ వచ్చిందంటే, ఎక్కడికి వెళ్ళినా ఒక పరిస్థితి వచ్చిందంటే కేవలం దేవుని వలనే. హల్లెలూయా. ఆయన మోస్తా ఉన్నాం కనుక, ఆయన మోయి నువ్వు, ఆయన కానీ మోస్తే నీకు విలువ వస్తుంది. ఈరోజు అబ్రహం గారు ఒక మాట చెప్తా వచ్చారు, చాలా ఇబ్బందిగా ఉంది, కరెంట్ అది రాలేదని. కారణం ఎందుకు నీకు వచ్చిందంటే నువ్వు దేవుడి కోసం మోస్తున్న వ్యక్తి అవుతున్నావు కనుక దేవుడు నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. మనుషులు ఎవరు సహాయం చేయలేరు, ఏ సేవకుడు, ఏ పాస్టరు ఎవరు వచ్చి కూడా ఎవరేం చేయలేరు. నువ్వు దేవుని కోసం నిలబెడితే చాలు, ఎవరైనా నీ దగ్గరకు వస్తారు. హల్లెలూయా. నీ పాస్టర్ కాకపోతే ఇంకో పాస్టర్ సహాయం చేస్తాడు, ఆయన కాకపోతే నీ శత్రువైనా వచ్చి నీకు సహాయం చేస్తాడు. దేవుడి కోసం నిలబెడితే. నేను అల్లూరు కాలేజీలో ఉద్యోగం చేసేవాడిని. అల్లూరు కాలేజీలో దేవుని కొరకు నేను బ్రతుకుతా వచ్చినప్పుడు నా వెనక చాలా మంది స్టూడెంట్స్ వచ్చేవాడు. ఒరే నా వెనక వద్దురా బాబు అంటే నేను ముందర మహేష్ బాబు లాగా పోతుండేది, వెనక చూస్తే ఒక గ్యాంగ్ అనమాట, గ్యాంగ్ లీడర్ నేను. ఒరే నేను గ్యాంగ్ లీడర్ కదా, ఎందుకు అంటే లేదు సార్ మీ వెనక వస్తామని. వీళ్ళు వచ్చి ఎవరో చూశారు, సార్ వీళ్ళందరూ మార్చేస్తారని చెప్పారు, ఉద్యోగులను తీసేసారు. వాళ్ళు వేసి రక్తం ఏం చేయం, ఏం చేశారు, ఉద్యోగుల నుంచి కొంతమంది అయితే, అందరు కాదు, కొంతమంది అయితే, ప్రభువా నేను ఏం చేస్తే ఉద్యోగం తీసేసు, ఎట్టా తీసేస్తున్నాను ఉద్యోగులు వచ్చాను. నేనేం అనలా, ప్రభువా నీకు స్తోత్రం, ఇచ్చింది నువ్వే తీసేసేది నువ్వే, ఎవరి వల్ల కాదు నన్ను తీయాలంటే. సరే నేను మళ్ళా పోయాను, కాలేజీకి పోయా, తర్వాత మళ్ళా రమ్మన్నారు, పోతే మళ్ళా ఇంకెవరు రాలా, మళ్ళా నేనే సెలెక్ట్ అయ్యా. ఆయన పిలిచాడు, కాలేజ్ కరస్పాండెంట్, నువ్వేం చేస్తుంటావు సార్? లెక్చరర్ సార్. ఏంది ఏదో సేవ చేస్తున్నావంట. అదే సార్ దేవుని గురించి కొంతమందికి చెప్తున్నాను సార్. నీకెందుకు చెప్తున్నావు? నూకలకో, బియ్యానికో, సద్దలకో, జొన్నలకో, ఏంది రాగులకో చెప్తారంట. ఏంది పాస్టర్లు అని తక్కువగా మాట్లాడాడు. అయినా మౌనంగా ఉన్నా. అయిపోయిన తర్వాత ఒక మాట అన్నాడు, భోజనం చేశారా అని. లేదు సార్ వెళ్తానన్నా. వద్దండి మా ముందరే కూర్చొని భోంచి, నీకెంత జీతం అన్నాడు. 4,000 సార్ అన్నాడు. వచ్చే నెల నుంచి నీకు 4,500 చేస్తాం అనుకుంటున్నావు, మీరందరూ ఇక్కడే కూర్చొని భోంచిందంటే శత్రువులు ఎదుటే దేవుడు భోజనం ఎత్తు పెడతాడు. హల్లెలూయా. ఆయన మోస్తే చాలు. ఆయన మోస్తే కొంత శ్రమలు ఉంటాయి, నేను కాదన్నాం, శ్రమలు లేకుండా ఉండవు. ప్రతి ఒక్కడూ అంటాడు, దేవుని దగ్గరికి వెళ్తా ఉంటే ప్రతి ఒక్కడు అంటాడు. దేవుణ్ణి మనం నమ్ముకున్న వాళ్ళు, దేవుని మోసే వాళ్ళకి అందరూ చౌకగా ఉంటారు. తాగి మనం కత్తి పడుకుని తిరుగుతాం అనుకో, ఎవడొస్తాడు మనకు చెప్పండి? ఎవరు రారు, అడ్డం కూడా ఎవరు రారు. లేపేస్తాను పొడిచేస్తాను అనుకో, ఎవడు రాడు. నువ్వు బైబిల్ పట్టుకొని ప్రశాంతంగా వెళ్తున్నావు అనుకున్న ప్రతి ఒక్కడు అంటాడు. అయితే వాస్తవం ఏంటంటే దేవుడు నీకు సమస్తాన్ని సమకూరుస్తాడు. హల్లెలూయా. శత్రువులను కూడా నీకు అనుకూలంగా మారుస్తాడు. నువ్వైతే ఎలా ఉండాలంటే దేవుణ్ణి మోసే గాడిదగా ఉండాలి. చెప్పండి, ఏ గాడిద? ఊరు తిరిగే గాడిద కాదు. ఒక గాడిద ఉందంట, గాడిద పేరే గాడిద. ఏం చేసింది? యేసు ప్రభుని అర్థించి నన్ను ఆ ఊర్లో బలి పెంచుకున్నారు. మనం పోతేనే యేసు ప్రభు లేకుండా పోయింది. ఆ పాస్టర్ మనం నడిచాడు కదా, ఇట్ట నడుచుకుంటూ పోయింది. పోతే ఆ ఊర్లో వాళ్ళందరూ రాళ్ళు తీసుకుని కొడతా ఉంటారు. రే నేను రా గాడిదని రా, మన యేసు ప్రభు ఎవరిగా కాదు అని దుమ్ము లేపు కొట్టుకొచ్చాడు. పిల్లడికి పొట్టు వస్తుంది, అది ఇదని తరిగి కొట్టారు. దాన్ని కారణం ఏంటమ్మా? గాడిద. హలో గాడిద, ఏమి సిగ్గు అవమానం ఎందుకు వచ్చిందమ్మా నీకంటే? పైన వేసే లేడుగా, మరి నిన్ను ఎవడ పంపన్నాడు? ఉడిచేది ఊపుకుంటా అన్న టాలెంట్ చూపిద్దామని. ఏది నీకు టాలెంట్? గాడిదకి ఏమి టాలెంట్? హల్లెలూయా. మనకి ఏ టాలెంట్ లేదండి. మీరు గమనించండి. నువ్వు పాటగాడువనో, మాటగాడువనో, ఆటగాడువనో ఎవడు నిన్ను మెచ్చుకోడు. 4 పాటలు పాడిన తర్వాత అందరికి వస్తాయి పాటలు. 4 మాటలు మాట్లాడిన తర్వాత అందరూ మాట్లాడతారు నీకంటే బాగా. 4 వాక్యాలు చెప్పినంత మాత్రం కూడా అందరూ చెప్తారు నీకంటే మాటలు, వాక్యం. అది కాదు,
ప్రభు ఉన్నాడా లేదా? హల్లెలూయా. ప్రభు నెత్తి మీద మోసుకుంటూ వచ్చావా లేదా? ఆ మధ్య ఒక మీటింగ్ పోతే అందరూ పాటలు పాడుతూ ఉన్నారు. నేను దిగి వచ్చిన తర్వాత ఒక ఆయన అన్నాడు, సార్ మీరు ఏం సార్ పాటలు పాడలేదు, మీరు మంచి సింగర్ కదా అంట. నేను సింగర్ అంట. సరే మొత్తానికి నీకెందుకు సార్, నాకెందుకయ్యా పాటలు, వాళ్ళు పాడుతా నేను వింటున్నాను, చాలా నాకు ప్రభు వచ్చాడా లేదా అది ముఖ్యం. నేను పాటలు పాడానా, నేను వాక్యం చెప్పానా, నేను ప్రార్థన చేసి ఎన్ని కాదు వరకు ప్రియదేవుని పెట్టారా, ప్రభువును మోసామా లేదనేది ముఖ్యం. హల్లెలూయా. కష్టములో, నష్టములో, బాధల్లో, హింసలైనా ఆయన మోసే గాడిదలుగా ఎప్పుడైతే మనం ఉంటామో మనకు విలువ వస్తుంది ప్రియదేవుని పెట్టారు. ఆయన పక్కన పెట్టి నువ్వు ఎన్ని డాన్సులు అయినా అయ్యాయి, నీకు విలువ రాదు. ఉన్నది బాగుంది. కాబట్టి ఎప్పుడైతే యేసు ప్రభు నీతో ఉంటాడో, యేసే నీ మీద నెత్తి మీద ఉంటాడో, నువ్వు ఆయన మోస్తుంటావో, ఆయన భారాన్ని మోస్తావో, నీకు విలువ వస్తుంది. ఈరోజు రాకపోవచ్చు విలువ, ఈరోజు శ్రమ పడతా ఉండొచ్చు, ఈరోజు కష్టపడతా ఉండొచ్చు, ఈరోజు నిందల పాలై ఉండొచ్చు, ఈరోజు వేదన పడతా ఉండొచ్చు. ఒక రోజు నీ తల ఎత్తువాడు ఆయనే. హల్లెలూయా.